అధికారుల పనితీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. చిల్లకూరు మండలంలోని పాలిచర్లవారిపాలెంలో వరద పరిశీలనకు వచ్చిన ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లకూరు మండలంలోని పాలిచెర్లపాలెం గ్రామానికి శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్నారు. వరదల్లో ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకోలేదని బాధితులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో అధికారిని పిలిచి వివరాలు అడిగి ప్రజల నుండి సమాధానాలు రాబట్టారు. చాలాసేపు ఆయన అధికారుల పనితీరు బాగోలేదని పేర్కొన్నారు. ఇలాంటి అధికారులు సిబ్బందిపై ఏమి చర్యలు తీసుకోవాలో మీరే చెప్పండి అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వరద తాకిడికి గురైన బాధితులను ఆదుకుంటామని సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీ రమాదేవి, స్థానిక టీడీపీ నాయకులు మొదలగువారు పాల్గొన్నారు. మరి రెండో పక్కన చూస్తే ఈరోజు నేషనల్ హైవే తగినన్ని కల్వర్ట్స్ కూడా లేకుండా ఆ నీళ్లు నేరుగా సముద్రంలోకి పోలేకుండా ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. అదే మరి ఈ ప్రాంతంలో అక్వా రైతులు కూడా పూర్తిగా నష్టపోయారు. ఒక మాటలో చెప్పాలంటే ఒకరిద్దరు కాదు, అందరికీ ఇబ్బందులు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరికి కష్టాలు వచ్చాయి. అందులో ఒక్కొక్కరికైతే ఒక్కొక్క రకంగా ఎక్కువ కష్టాలు కూడా వచ్చాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వీలైనంత వరకు ఏ చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. ఇక్కడ నేషనల్ హైవే తెగిపోతే మన వాళ్ళే ఉండి దగ్గరుండి ఆ నేషనల్ హైవే కూడా మళ్ళా పని చేయించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా ట్రాఫిక్ ఇంకా సుజావుగా జరిగే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకా క్యాంపులు పెట్టి వీలైనంత వరకు ఎవరికి ఇబ్బంది లేకుండా భోజనాలు పెట్టడం ఇవన్నీ చేసాం. కొన్ని గ్రామాలు అయితే మనుషులు కూడా పోలేకుండా చుట్టుపక్కల నీళ్లు వచ్చేసి ఆ ఊర్లోకే పోలేకపోతే కొన్ని బోట్లు కూడా పంపించాం. కొన్ని అయితే మన చెన్నై నుంచి హెలికాప్టర్ తెప్పించాలంటే ఈ యొక్క వాతావరణం బాగా అనుకూలించకుండా ఎవరు రాలేని పరిస్థితి వచ్చింది. హెలికాప్టర్లో మనం ఫుడ్ వేయాలన్నా వేయలేకపోయాం, ఆహార పట్టాలు ఇవ్వలేకపోయాం. నేను ఈరోజు కూడా రావాలంటే తిరుపతి నుంచి గూడూరు రావడానికి కొంత దూరం వచ్చి మళ్ళా వాతావరణం అనుకూలించకపోతే తిరిగి నేను తిరుపతికి వెళ్ళి బై రోడ్ అక్కడి నుంచి వెంకటగిరికి వచ్చి నుంచి వచ్చాను. అంటే ఈరోజు నాకే ఒక రోజుకి ఎన్ని కష్టాలు ఉన్నాయంటే మీరు ఉండేవాళ్ళు 10 రోజులుగా అంటే 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 11 రోజులు మీరు పడిన కష్టాలు వర్ణనాతీతం. దీన్ని నేను చాలా బాధపడుతున్నా, సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకసారి జల దిగ్బంధాలు చిక్కున్నప్పుడు రేపు సాయంత్రం లోపల మీకు అందజేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఎక్కడన్నా కానీ ఇవి రాకపోతే నేను ఇక్కడే ఉంటా. మీ సంతకం కానీ వేలుముద్ర తీసుకొని ఇస్తారు. మీరు మామూలుగా నెలవారీగా రేషన్ ఏ విధంగా తీసుకుంటారో ఈ 4 వస్తువులు కూడా మీరు అదే విధంగా తీసుకునే హక్కు మీకుంది. కాబట్టి మీరు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. ఇది కాకుండా ఏదైనా ఇల్లు కానీ పర్మనెంట్ ఇల్లు కానీ పడిపోయింటే దానికి 50,000, పాక్షికంగా పడిపోతే 25,000 రూపాయలు, పూరిళ్ళు అయితే 6,300 రూపాయలు ఇమ్మీడియట్ ఇవన్నీ ఎన్యూమరేట్ చేసి ఈ ఇండ్లు ఏవైతే పడిపోయాయో వారందరూ కూడా అయ్యే కింద ఉచితంగా ఇల్లు కట్టించే బాధ్యత, ఆర్థిక సహాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటారని తెలియజేస్తున్నాం. అదే మరిగా రైతుల యొక్క నష్టాన్ని మొత్తం పరిగణలోకి తీసుకొని ఎక్కడెక్కడ రైతులు నష్టపోయారో అవన్నీ కూడా ఎస్టిమేట్స్ తయారు చేయమన్నాను. ఒక పక్క మీరు చూస్తే చిన్న కొన్ని అయితే మిరప తోటలు పోయినాయి, ఇంకొక అరటి తోటలు పోయినాయి. ఇలాంటి పంటలు కూడా నష్టమైంది. కొన్ని ప్రాంతాల్లో ఏవైతే అక్వా కల్చర్ ఉందో, చేపల పెంపకం ఉందో అది కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. వలలు పోయినాయి. అదే మరి మత్స్యకారులకి వలలు పోయినాయి, పడవలు పోయినాయి. అవన్నీ పూర్తిగా సహాయం చేసే బాధ్యత, నష్టపరిహారం కింద మళ్ళీ మీరు ఇప్పించే బాధ్యత, మీకు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నాం. దానికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ సహాయం కూడా చేస్తాం. అక్వా రైతుంది నేను ఒకటే ఆలోచిస్తున్నా, మీరు కూడా ఆలోచించండి.
ఈరోజు దీనికి ఒక పరిష్కార మార్గం కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. నేను మీతో ఇక్కడ 2 నిమిషాల్లో అయ్యేది కాదు కానీ రేపు ఒకసారి నేను పిలిపించుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మొత్తం నీళ్ళన్నీ రావడం, నీళ్ళన్నీ వచ్చిన తర్వాత మీరు వేసిన చేప పిల్లలు కూడా ఎక్కడికక్కడ వెళ్ళిపోవడం, ఇంకో పక్కన బౌండరీస్ కూడా మీరు ఏవైతే గట్లు వేశారో ఆ గట్లు కూడా కొన్ని తెగిపోవడం, మీ పెట్టుబడి కూడా పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది. దీన్ని మీ అందరితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు ఒక 5-6 మంది 10 మంది వస్తే మీతో మాట్లాడి రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలో దానికి కూడా నేను ఆలోచిస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నా. నేను అవసరమైతే మీకు మైక్ ఇస్తాను. వాస్తవం చెప్పండి, తప్పు చెప్పండి, వాస్తవం చెప్పండి. పెట్టారా లేదా? ఎంఆర్ఓ ఇక్కడ ఎంఆర్ఓ ఒక నిమిషం ఉండవు. మీరు అడిగిందని చెప్పు, ఆన్సర్ చేయి. వాళ్ళ భోజనం పెట్టలేదు సార్. చిల్లకూరు మండలంలో 8 రిలీఫ్ క్యాంప్స్ పెట్టామండి. 1200 మందికి 4 రోజుల పాటు అందరికీ కూడా ఉదయం మధ్యాహ్నం భోజనాలు పెట్టాము. టిఫిన్లు కూడా అరేంజ్ చేసి పెట్టామండి. మనకి మేరూరు నుంచి తమ్మిడిపట్నం వరకు మొత్తం గ్రామాలన్నీ నిండిపోయినాయండి. అక్కడ 8 క్యాంపులు పెట్టి అందరికీ భోజనాలు 2 పూట్ల పెట్టున్నాం. అందరికీ రైస్ కూడా అందరికీ డిఫరెంట్ చేస్తున్నాం. దగ్గర పెట్టుకొని పనిచేసి నేర్చుకోవాలి మీరంతా. అడుక్కుంటూ మీకు కనికరం ఉండదు. మాట్లాడుతున్నారు పుట్టుబట్టిందా మీకు? నువ్వని గారు ఎందుకు మరిగేశావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తావు? ఫోన్లు పనిచేస్తున్నాయి కదా ఊర్లో? ఫోన్లు పనిచేస్తున్నాయి కదా? ఫోన్లో పనిచేసి ఈ జన్మభూమి కమిటీలు ఈ ఊర్లో ఉంటే రైస్ వేయచ్చు, వంట చేయొచ్చు కదా? నేను అడుగుతున్నాను అన్నమాట. మీకు మనసు ఉంటే మార్గాలు చాలా ఉంటాయి. మీరు సరిగ్గా చేయలేకపోయారు తమ్ముడు, అది ఒప్పుకోవాలా. మీ వల్ల వీళ్ళందరూ కష్టపడ్డారు. అది యథార్థం. నేను ఒకటే చెప్తున్నా, డే 1 మొదటి రోజు చెప్పింది, ఏ ఒక్కరూ ఇబ్బంది పడడానికి వీలు లేదు, ఏ ఒక్కరూ కష్టపడడానికి వీలు లేదు. సర్వశక్తులు వంటి కాపలే విత్డ్రా చేసుకున్నా. ఇప్పుడు బీఆర్ఓ సస్పెండ్ చేయకుండా మంచిది కదా? ఏం చేయాలి చెప్పా? ఆయనకు బాగా ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు ఎంఆర్ఓ అసలు పని చేయడు. ఏమైనా నువ్వు పని చేయడు. ఎంఆర్ఓ మామూలుగా ఏమైనా పని చేస్తాడా? ఏమైనా పాపులారిటీ ఇప్పుడు ఆయన పాపులారిటీ మీద గొప్పగా ఉన్నారు. నేను పంపిస్తానమ్మా. నేను చేస్తానమ్మా, నేర్పిస్తాను. అన్నిటికన్నీ కూడా పచ్చిపోవడం, కొన్ని కొట్టుకోవడం, అదేవిధంగా వరద ప్రవాహానికి మొత్తం ఆ యొక్క కట్టలు దిగిపోవడం వల్ల రైతాంగం మొత్తం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి సార్. అదేవిధంగా సిఐఏ కోస్టల్ ఆఫీసర్స్ అథారిటీ కానీ ఎంపడ కానీ గత 20 సంవత్సరాలుగా వచ్చే ఉన్నతుల మీద వాళ్ళు ఉంటే మాకు అలాంటి సహకారం చేయవద్దని కూడా జరుగుతుంది సార్. మీరన్నా కూడా ఇంకైనా మా రైతాంగానికి మండలంలో సుమారు 3-4 వేల మంది రైతాంగం దీని మీద బతుకుతున్నారు సార్. పరోక్షంగా కొన్ని వేల కుటుంబాలు 1000 కుటుంబాల కాపాదారులుగా అక్కడ పరివారంగా బతుకుతున్నారు సార్. మీ యొక్క
మీరు చేయాల్సి మొత్తం రైతాంగం కూడా నిలబడతారు సార్.